హాయ్ ఈరోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి కంగువా మూవీ నుంచి ఫైర్ సాంగ్ అనే ఉంది కదా. సో ఆ సాంగ్ నుంచి 3Dలో లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది. సో మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే వీడియో ప్రివ్యూ అయితే చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, వీడియో ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగైతే ఇప్పుడైతే చూపిస్తాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. మీకు సింపుల్గా నీట్గా వీడియో అయితే అర్థమైతే అవుతుంది. అండ్ మనకు ఎడిటింగ్ వచ్చేసి 2 అప్లికేషన్స్ అయితే కావాలి. సో ఫోటోరూమ్ ఇంకా అలర్ట్ మోషన్. సో ఫోటోరూమ్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. మీరు అక్కడ నుంచి ఫోటోరూమ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అలర్ట్ మోషన్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్ అయితే ఇచ్చాను, అలర్ట్ మోషన్ యొక్క లింక్. సో అక్కడ నుంచి మీరు అలర్ట్ మోషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకు ఎడిటింగ్ వచ్చేసి ఫస్ట్ ఫోటో రూమ్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఫోటో రూమ్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఓపెన్ అయితే చేశాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో మనము ఫోటో రూమ్ అయితే ఎందుకు యూజ్ అయితే చేస్తున్నాం అంటే, మనం ఈ 3D లిరికల్ వీడియో ఎడిటింగ్కి మనకు పిక్కి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఉండొద్దు. సో మనకు బ్యాక్ సైడ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండొద్దు. సో అలా ఉండొద్దు అంటే మనం ఇప్పుడు ఈ యాప్ని అయితే యూజ్ అయితే చేయాలి. సో ఫస్ట్ మీరు ఏదైతే పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వీడియోకి, సో ఆ పిక్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మనకు పిక్కున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. సో ఇలా. సో ఇప్పుడు పిక్కున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా నీట్గా అయితే రిమూవ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ట్రాన్స్ఫర్ పైన ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసుకొని సేవ్ అయితే వేసుకోండి. సో నేనైతే చూపించాను కదా. సో మీరు కూడా ఇలాగే పిక్కున్న 4 పిక్స్ అయితే మనకు యూజ్ అయితే అవుతున్నాయి కదా వీడియో ఎడిటింగ్కి. సో 4 పిక్స్ కూడా ఇలాగనే మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వద్దాం. సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనకు ఫోటో రూమ్లో అయితే మొత్తం వర్క్ అయితే అయిపోయింది. మనం పిక్ అయితే రిమూవ్ అయితే చేసాం కదా. సో ఫోటో రూమ్ అయితే వర్క్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకు మెయిన్ ఎడిటింగ్ వర్క్ వచ్చేసి అలర్ట్ మోషన్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఓపెన్ అయితే చేశాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ ఉంది కదా. సో మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఫుల్ ప్రాజెక్ట్ ఇంకా లిరికల్ ప్రీసెట్ అనేది మీకు అయితే కనిపిస్తుంది కదా. సో ఇవి రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే వేసుకోండి. సో ఇంపోర్ట్ అయితే వేసుకుంటే మీకు డైరెక్ట్గా అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో మీరైతే సింపుల్గా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ అయితే చేశాక ఇలా అయితే కనిపిస్తుంది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా అయితే ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది కెమెరా. సో కెమెరా అయితే నేను అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సాంగ్ ఇంకా లిరిక్స్ని బట్టి కెమెరా అయితే ఇలా కీ ఫ్రేమ్స్తోని అడ్జస్ట్ అయితే చేశాను. సో మీరు కెమెరా అయితే ఏం అడ్జస్ట్మెంట్ అయితే చేసే అవసరం లేదు. సో మీరు ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కీ ఫ్రేమ్స్తో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా కెమెరా పైన ట్యాప్ చేసుకొని మోన్ రోజులకి వెళ్ళేసి ఇలా కీ ఫ్రేమ్స్తోనే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా నేనైతే ఆల్రెడీ కీ ఫ్రేమ్స్ ఉన్న కెమెరా ఇంకా లిరిక్స్ దగ్గరలో కెమెరా అయితే మంచిగా యాడ్ అయితే చేశాను. సో మనకు మొత్తం వచ్చేసి 4 పిక్స్ అయితే యూజ్ అయితే చేశాను వీడియో ఎడిటింగ్కి. మీరు కూడా 4 పిక్స్ అయితే పెట్టుకోండి, నీట్గా వీడియో ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్కి అయితే వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్కి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని సో స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. సో మీరు ఏం చేస్తారంటే మీ పిక్ అయితే మీరు అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ఫంకీ బై పిక్స్ అయితే పెట్టాను కదా. సో మీరు మీ పిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇలా అయితే పిక్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. సో ఇందాక మనం ఫోటో రూమ్లో అయితే రిమూవ్ అయితే చేసాం కదా. సో ఆ పిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్కి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని ఇంకో పిక్ అయితే యాడ్ అయితే చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో చూడండి. సో ఇలా. సో మీరు పిక్ని ఇంకేమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మోటోస్లోకి వెళ్ళేసి ఇలా కిందికి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ సైజ్ ఉంటుంది. సో సైజ్ వచ్చేసి ఇలా అయితే తగ్గించుకోండి. అండ్ పెంచుకోవాలనుకుంటే ఇలా అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇలా ఇక్కడ తగ్గించుకోండి, ఇక్కడైతే పెంచుకోండి. సో ఇలా అయితే వేసుకోండి. సో చూడండి, ఇలా అయితే నీట్గా అయితే ఉంటుంది మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్కి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని సో ఇలా పిక్ అయితే యాడ్ అయితే వేసుకోండి.
సో అన్నీ కూడా ఇదైతే పిక్స్ అయితే మంచిగా నీట్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసి కలర్ ఫిల్కి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి ఇంకో పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో మీరు మొత్తం పిక్స్ అయితే ఇలా అయితే యాడ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం పిక్స్ అయితే యాడ్ అయితే చేసాం కదా, సో మెయిన్గా వచ్చేసి మనకు లిరిక్స్ అయితే కావాలి. సో పిక్స్ అయితే యాడ్ అయితే చేసాం. అండ్ ఇప్పుడు మనం లిరిక్స్ అయితే యాడ్ అయితే చేయాలి. సో లిరిక్స్ యాడ్ చేస్తే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది వీడియో ఎడిటింగ్. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ లిరికల్ పిక్స్ మీద ట్యాబ్ అయితే వేసుకోండి. సో ట్యాబ్ చేసుకుంటే నేను ఇక్కడ లిరిక్స్ అయితే ఎడిట్ అయితే చేసి పెట్టాను ఆల్రెడీ. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ లిరిక్స్ అయితే యాడ్ అయితే చేశాను మొత్తము. అండ్ లిరిక్కి నేను ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయితే చేసి పెట్టాను. సో ఇక్కడ చూడండి, డైరెక్షన్ బ్లర్, ఇంకా టెక్స్ట్ స్పేసింగ్. సో ఈ లిరిక్స్ అయితే నేను కీ ఫ్రేమ్స్లో యాడ్ అయితే చేశాను. సో మీరు ఏం చేస్తారంటే మెయిన్గా ఇప్పుడు ఫస్ట్ అయితే వచ్చేసి ఒక లిరిక్ లాంగ్ ప్రెస్ అయితే చేయండి. సో లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మీరు ఇలా టిక్ అయితే చేసుకోండి. సో ఇలా అన్నీ కూడా ఇలా టిక్ మార్క్ అయితే వేసుకోండి లిరిక్స్ అన్నీ కూడా. సో లిరిక్స్ అన్ని కూడా టిక్ మార్క్ అయితే చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ 32 లేయర్స్ అయితే వేసుకోండి. సో ఇక్కడ ఈ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, సో దీనిపైన ప్లస్ ఐకాన్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని కాపీ 32 లేయర్ అయితే కాపీ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫుల్ ప్రొజెక్ట్ మీద ట్యాప్ చేసుకొని బాక్స్ మీద ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ 32 లేయర్స్ అయితే వేసుకోండి. సో ఇప్పుడైతే చూడండి మన లిరిక్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. సో చూడండి, సో ఇలా అయితే మనకు మంచిగా లిరిక్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి కీ ఫ్రేమ్స్. సో ఇక్కడ నేనైతే నా జగన్ ఎడిట్స్ అని నా పేరు అయితే రాశాను. సో ఇక్కడైతే మీరు మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. సో ఇలా లేదంటే ఇక్కడ మనకి సంబరం మనకు ఒక లిరిక్ అయితే ఉంటుంది. సో మీరు మనకు సంబరం అని ఆ లిరిక్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి, సంబరం. సో నేను ఇక్కడ సంబరం స్పెల్లింగ్ అయితే చేస్తున్నాను, సంబరం. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో చూపిస్తాను ఒకసారి మీరు చూడండి. సో అక్కడ మీ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి, లేదంటే సంబరం అనే ఆ లిరిక్ అయితే ఉండాలి. సో మీ ఇష్టం అది. అండ్ ఇప్పుడు వచ్చేసి సో ఇక్కడ మొత్తం లిరిక్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి, సో ఇక్కడ లిరిక్స్ అయితే ఒకటి ఇంకో 1 by 1 అయితే వస్తుంది. సో చూడండి ఇక్కడ డైరెక్షన్ బ్లర్ అయితే పెట్టి కీ ఫ్రేమ్ అయితే చేశాను. సో ఇక్కడ లాంగ్ షాడో ఇంకా డైరెక్షన్ బ్లర్ అయితే కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడికి వచ్చేసి నేను మూవ్ అండ్ టర్మ్స్లో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేశాను. సో కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తే మనకు బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే మంచిగా నీట్గా అయితే వస్తుంది. సో లిరిక్ ఇలా. సో మీరైతే మంచిగా మీ పిక్ అయితే పెట్టుకోండి, పిక్ పెట్టుకొని లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది వీడియో ఎడిటింగ్. సో చూడండి ఎండ్ వరకు. సో చూడండి ఇలా అయితే ఉంటుంది బ్యూటిఫుల్గా వీడియో ఎడిటింగ్. సో మీరు ఏం చేస్తారంటే మెయిన్గా ప్రాసెస్ ఏంటంటే మీ పిక్ అయితే యాడ్ అయితే చేసుకొని మీ పిక్ యాడ్ చేసుకొని లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా వీడియో కొంచెం ఎఫెక్టివ్గా ఉండడానికి ఏం చేసామంటే ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని వీడియోలోకి వెళ్ళేసి సో నేను డౌన్లోడ్లో ఒక ఫైర్ పార్టికల్ వీడియో అయితే ఇస్తాను. సో మీరైతే యాడ్ అయితే వేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ పార్టికల్ లాస్ట్ దాకా వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 23 సెకండ్స్ దాకా వచ్చేసి దీని అయితే కట్ అయితే వేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్కి అయితే రండి. సో ఫస్ట్కి వచ్చేసి దీని ఏం చేస్తారంటే ఇక్కడ మూమెంట్స్లోకి వెళ్ళేసి రొటేట్లోకి వచ్చేసి దీని అయితే ఫస్ట్ 0 అయితే పెట్టేసుకోండి. సో 0 పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఫిల్ కంపోజిషన్ ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత సో చూడండి ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనిపైన ట్యాప్ చేసుకొని మూమెంట్స్లోకి వెళ్ళేసి జూమ్ అయితే వేసుకోండి ఇలా. సో మొత్తం కెమెరా కవర్ అయ్యేటట్లయితే జూమ్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు చూడండి లాస్ట్ వరకు అయితే ఇలా అయితే ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు వీడియో పైన సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళేసి లైటింగ్ మీద ట్యాప్ చేసుకొని స్క్రీన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నట్లయితే ఇప్పుడైతే చూడండి మనకు ఇలా అయితే ఫైర్ పార్టికల్స్ అయితే మనకు నీట్గా అయితే ఇట్లా మంచిగా లుక్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనకు నీట్గా అయితే కనిపిస్తుంది ఫైర్ పార్టికల్స్. సో చూడండి ఇలా అయితే నీట్గా అయితే ఉంటుంది. సో అయితే 1 by 1 నేను చెప్పినట్లయితే యాడ్ అయితే వేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని ట్యాప్ చేసుకొని ఇక్కడ క్వాలిటీ ఉంటుంది. సో మీరు ఎంత క్వాలిటీ కావాలో క్లారిటీ సో 1080p 720p ఇట్లా ఉంది కదా. సో మీరు క్వాలిటీ క్లారిటీ ఎంత కావాలనుకుంటే అంత క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంకెవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.